హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 893వ నామం, 5 అక్షరాల నామం విష్ణు రూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం విష్ణు రూపిణి అయి నమః అని చెప్పుకోవాలి. విష్ణు స్వరూపంగా భాసిల్లుతున్న తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థం అయితే, ఇంతకుముందు చెప్పిన నామమైనటువంటి వైష్ణవి, ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ విష్ణు రూపిణి, ఈ రెండూ కూడా ఒకే రకమైన అర్థంతో ఉంటాయి. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి అయినటువంటి తల్లి ఆ నామాల్లో యజ్ఞాన్ని చెప్పారు. దానికి అవసరమైన విద్య ధర్మాధార ద్రవ్యాలుగా ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని, అంటే హవిస్సు వేయడానికి కూర్చున్న వారిగా మంత్రాన్ని వినియోగించే వారి రూపంగా, విప్రప్రియ, విప్రరూప, యజ్ఞంతో విశ్వం నడుస్తోంది అని చెప్పడానికి విశ్వభ్రమణకారిణి. ఇది ఒక పెద్ద సూత్రం. ప్రపంచాన్ని నడుపుతున్న తల్లి ఊరుకుంటోందా? మళ్ళీ సమయం చూసి అన్ని లోపలికి లాగేస్తోంది. అది విశ్వగ్రాస. ప్రపంచాన్నంతా నడిపేది ఆవిడే, ప్రపంచాన్ని లయం చేసేది ఆవిడే. ఈ రెండూ కూడా జరుగుతూనే ఉండాలి. అలాగే ఇక్కడ ధర్మవృక్షం అనేది విష్ణు వృక్షం. విష్ణు అనే చెట్టుకి ధర్మం మూలం, కాండం వేదం, శాఖలు పురాణాలు, యజ్ఞాలు అనగా సత్కర్మలు, సదాలోచనలు అనగా కుసుమాలు. ఇవేమీ లేకపోతే క్రతువులే లేవు. వేదము పురాణాల ద్వారా క్రతువులు వర్ధిల్తున్నాయి. మోక్షపలో మోక్షమే పండు అని చెప్పి ఆ చెట్టు విద్రుమ విజ్ఞానం అనేటువంటి చెట్టు రూపంగా ఉన్న విష్ణు స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. త్వం వైష్ణవీ శక్తిరనంత వీర్య విశ్వస్య బీజం పరమాసి మాయా అని చెప్పి వైష్ణవీ శక్తిని దేవీ మహత్యంలో చూపించారు. విశ్వానికి బీజం తల్లి నువ్వు, మహామాయా శక్తిగా నడుపుతున్నావు ప్రపంచాన్ని అన్నారు. ఈవిడ విష్ణువుకి అభిన్నురాలు కాదు కనుక అమ్మ విష్ణు రూపిణి. బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో చెప్పినట్టు ఒకే పరమేశ్వరుని శక్తి 4 రూపాలుగా చూపిస్తోంది. ఆద్యాశక్తి మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ, భోగే భవానీ రూపా స దుర్గా రూపా చ సంగరే, కోపే చ కాళికా రూపే పుం రూపా చ మహాత్మక అన్నారు, మదాత్మిక అన్నారు. అంటే పరమేశ్వరుని యొక్క ఆద్యాశక్తి మనకి భోగాలు ఇచ్చేటప్పుడు భవానీ, ధర్మ ప్రతిష్టాపన కొరకు యుద్ధం చేసేప్పుడు దుర్గా, కోపంలో విశ్వాన్నంతా లయం చేసేప్పుడు ఆవిడే కాళిక. ఆవిడే కనుక పురుషస్వరూపం ధరిస్తే అది విష్ణువు. అంటే అమ్మే విష్ణువు, అమ్మ వైష్ణవి విష్ణు రూపిణి. పుం రూప విష్ణు విగ్రహ అన్నారు బ్రహ్మాండ పురాణం. అంటే పురుషస్వరూపంలో కనుక అమ్మ బయటికి వస్తే అది విష్ణు స్వరూపం. లలితా చరిత్రలో అమ్మవారు ఆవిడ గురించి చెప్తూ మమైవ పౌరుషం రూపం గోపికా జనమోహనం అన్నారంటే, ఆవిడ గోపీజనులను మోహించేటువంటి శ్రీకృష్ణ స్వరూపం ఏదైతే ఉందో అది నా రూపమే అని చెప్పి లలితా చరిత్రలో అమ్మవారు స్వయంగా చెప్పింది. అమ్మ సహస్రమూర్ధాలతో విశ్వరూపంగా ఉన్న నారాయణుడు నువ్వే అని చెప్పి, ఆ నువ్వే ప్రళయకాలంలో కూడా కనిపించే తల్లివి అని చెప్పి కూర్మపురాణం చెప్పింది. సహస్రమూర్ధ సమంత శక్తి సహస్రబాహుం పురుషం పురాణం శయానామాబ్ధ లలిత తవైవ నారాయణాక్షం ప్రణతోస్మి రూపం అని చెప్పి కూర్మపురాణం చెప్పి. అట్లా శివ విష్ణువుకి నువ్వంటే ఎంతో ప్రేమ. నువ్వు యుద్ధానికి బయలుదేరితే బాణమై వస్తాడు, అవసరమైతే నీ పక్కన భార్యగా నిలబడతాడు అన్నారు. దుర్గాం కాత్యాయని చైవ వాగ్దేవతామపి చేతాసా సుప్రసన్నేన విష్ణులోకమవాప్నుయాత్ అని బృహత్ పరాస్మృతి చెప్పింది. దుర్గా, కాత్యాయని, వాగ్దేవత అయినటువంటి జగదాంబ ఎవరైతే ఉన్నారో ఆవిడ సుప్రసన్న చిత్తంతో అర్చించిన వాడు ఆవిడ్ని విష్ణులోకాన్ని పొందుతాడు అని చెప్పారు. అట్లా మాఘపూర్ణమి నాడు పార్వతీదేవిని విధి విధానాలతో అర్పించిన వాళ్ళు అశ్వమేధాన్ని ఫలాన్ని పొంది వాళ్ళు కూడా విష్ణులోకంలోనే పూజించబడతారు. ఈ పురాణ వ్యాఖ్యాలన్నీ కూడా లలిత విష్ణువు ఈ రెండూ కూడా ఒకటేనని, ఈ రెండు అభిన్నమని తెలియజేస్తున్నాయి. ఇంతవరకు మనకి యజ్ఞస్వరూపాన్ని చూపించారు. ఆ పరమేశ్వరియే నారాయణ స్వరూపం అని చెప్పి మళ్ళీ మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి తర్వాత నామాల్లో అమ్మవారిని సర్వకారణ శక్తిగా చూపిస్తున్నాయి. అవి రేపటి నుంచి చెప్పుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం విష్ణు రూపిణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.